హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. చాలా టేస్టీగా సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కూరగాయలు ఏం లేకున్నా, అంటే మునక్కాయ సాంబార్కి కావాల్సిన కూరగాయలు ఏం లేకున్నా కానీ ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో వేడి వేడి రైస్లోకి ఒక ఫ్రై కర్రీ అండ్ ఇలా పప్పుచారు ఉంటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి. సైడ్కి అప్పడాలు కానీ వడియాలు కానీ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గ్లాస్ కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసి 3 గ్లాసుల వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలండి. అదే టైంలో నేను చింతపండుని కూడా నానబెట్టుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఏం లేవు నా దగ్గర, అందుకని ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కందిపప్పుని 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకున్నానండి. స్పూన్ సహాయంతో కానీ పొటాటో మ్యాషర్ కానీ పప్పు గుత్తితో కానీ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి. నాది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది, అందుకే నాకు స్పూన్తో మెత్తగా వచ్చేస్తుంది. పప్పు చారుకి పప్పు మెత్తగా ఉడికి పలుకులు లేకుండా ఇలా రుబ్బుకున్నామంటే పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పలుకుల్లాగా కనిపిస్తే చారు అనేది అంత టేస్టీగా రాదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 1.5 స్పూన్ల దాకా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. అవి కాస్త చిటపటమన్న తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వల్ల చాలా మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని 2 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అనేది పచ్చివాసన రాదు. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పప్పు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నామండి. నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలా ఉప్పు వేసిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు రసాన్ని ఉడికించిన పప్పులో వేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలన్నమాట. చింతపండు అండ్ పప్పు బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువసేపు మరిగించామనుకోండి మరీ పుల్లగా అయిపోతుంది. పప్పు ఉడికేటప్పుడు ఇలా ఒక పొంగు వస్తుందండి. ఆ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత పుదీనా ఈ చారులోకి చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్ని ఇస్తుందండి. టమాటా రసం కానీ ఇలా పప్పు చారులో కానీ, నేనైతే నార్మల్గా చేసే చింతపండు చారులో కూడా వేసుకుంటున్నాను. అలా వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ పప్పు చారులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని ఇవన్నీ మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన పప్పు చారు రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి.